నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. తమ సమస్య పరిష్కరించాలని యూనియన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన ఉపేందర్ చారే. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఇది కోదాడ మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శి 10 నెలలు అవుతున్నా కానీ నా సమస్య దారి చూపించలేదని యూనియన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఎందుకు మోసం చేయాలి? మాట ఇవ్వకుండా ఉండాలి. హలో, కార్పెంటర్ యూనియన్ ఐక్యత జిల్లాది. నా పేరు ఎంగోజు ఉపేంద్రాచారి. నాకు చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య నిమిత్తం కోదాట్లో కార్పెంటర్ యూనియన్లో చర్చించడం జరిగింది. ఒక బిల్డింగ్ సమస్య, అది కార్పెంటర్ యూనియన్ కానీ అది కానీ ఒక 20,000 రూపాయల మ్యాటరు ఇస్తా అని నాతో పని చేయించి మళ్ళీ మాట మార్చింది. మళ్ళీ ఆ పని అయిపో ముందుకు ఇంకో పని చేస్తుంటే ఆ పని కూడా ఆపాను నేను. ఆ పని కూడా ఆపినా కూడా మళ్ళీ ఆ పని అయిపోయేంత వరకు యూనియన్ వెయిట్ చేసి ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ఇచ్చేది. నేను ఒక అబ్బాయికి డబ్బులు ఇవ్వాలి, ఆ అబ్బాయి కూడా ఇస్తానే ఒప్పుకోరు. ఆ అబ్బాయి కూడా డబ్బులు ఇవ్వట్లేదు, నాకు ఇవ్వట్లేదు. తీరా పని మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? పని కాముందుకు నేను గట్టిగా కూర్చున్నా. నువ్వు పని చెయ్యి, డబ్బులు ఇప్పిస్తాను చెప్పేసి యూనియన్ ఒప్పుకుంది, పెద్ద మనుషులు ఒప్పుకోరు, ఇంటి ఓనర్ కూడా ఒప్పుకుంది. తీరా పని అయిపోయిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇంత అలా నేను తప్ప వేరే కార్పెంటర్ కూడా అలా ఇన్వాల్వ్ అయ్యిండు. ఆ కార్పెంటర్ కూడా గట్టిగా ఆపాను నేను. ఆ కార్పెంటర్ కూడా మాట ఇచ్చిండు, పని డబ్బులు ఇప్పించే బాధ్యత అని ఇచ్చిండు. తీరా కార్పెంటర్ పని అయిపోయిన తర్వాత కూడా ఆ కార్పెంటర్ కూడా మాట మార్చిండు. ఆ కార్పెంటర్ పేరు గొల్లపల్లి సత్యనారాయణ చారి. ఈ మానగూడ పంచాయతీలో రేవు అధ్యక్షుడు రేవు సత్యం గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీధరు, సెక్రటరీ బ్రహ్మరాంబాచారి, మాజీ అధ్యక్షుడు గొల్లపల్లి సత్యనారాయణ చారి. ఇది అందరికీ నాకు మాట ఇచ్చారు. ఆ అబ్బాయి కూడా మాట ఇచ్చారు. అవన్నీ వాయిస్ రికార్డుతో సహా నాకు కూడా ప్రతిదీ డేటా ఉంది. సుమారు 1 year అవుతుంది. ఎప్పుడు వచ్చినా కూడా కేర్లెస్. ప్రతిదీ రేపు మాట్లాడదాం, ఎల్లుండి మాట్లాడదాం, రేపు మాట్లాడదాం, ఎల్లుండి మాట్లాడదాం తప్పితే పని ముందుకు పోతే సమస్య ముందుకు పోవట్లేదు. దీని తర్వాతనే వీళ్ళు యూనియన్ తరఫున కూడా హ్యాండ్ ఇచ్చున్నారు. ప్రతి నెల సభ్యతం కడుతూనే ఉంది. సెక్రటరీని కూడా మాజీ సెక్రటరీకే ఇంత అన్యాయం జరిగితే నార్మల్ వాళ్ళ పరిస్థితి ఏంది? లేబర్ వర్క్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? నేను ఒక మాజీ సెక్రటరీని, ఎంగోజు ఉపేంద్రాచారి 25,000 22,000 నేను పరిశీలించాను. ఒక ఎంగోజు ఉపేంద్రాచారి 21,000 ఇచ్చాను యూనియన్ ఆఫీస్ చందాగా. దీంట్లో నేను ఒక భాగస్వామిని. నాకే ఇంత అన్యాయం జరిగితే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది? అది ఎడిపోతుంది యూనియన్. నాకే అర్థం కావట్లేదు. శాతం అయితే ఒప్పుకోవాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఒప్పించి నాతో పని చేయించి పని అయిపోయిన తర్వాత హ్యాండ్ ఇవ్వడం ఏంది? ఎవరైనా మా వల్ల కాకపోతే కాదని చెప్పాలి. ఎవరైనా నాతో ఎందుకు పని చేయించారు? ఇంటి ఓనర్ కాడ డబ్బులు తెచ్చి పని ఇచ్చారు. మా యూనియన్లో ఇంటి ఓనర్ల కాడికి పోయే సిద్ధాంతం లేదు. యూనియన్ తరపున ముగ్గురు పోయి డబ్బులు తెచ్చి నువ్వు ఆ పని పూర్తి చెయ్యి, ఆ పని పూర్తయిన తర్వాత నీకు రావాల్సిన డబ్బులు నీకు ఇప్పించే బాధ్యత మాదని చెప్పేసి ఒప్పుకురు. ఆ డబ్బులు తెచ్చి నాకు ఇచ్చారు. ఆ డబ్బులు తెచ్చిన తర్వాత ఆ డబ్బులు పెట్టి నేను పని చేసి నేను వాళ్ళ కాడికి పోతే ఇంటి ఓనర్ మళ్ళీ వేరే మెలక పెట్టిండు. దానికి వీళ్ళు ఒప్పుకోవచ్చారు. అట్లా 33 మెలకలు పెడతారు. అన్నిటికి ఒప్పుకుంటారా మీరు? ఏ యూనియన్ సమస్య? నాకు ఇదే యూనియన్లో సమస్య వచ్చింది. ఇంతకుముందు యూనియన్లకు అయితే ఇలాంటి సమస్యలు లేవు. ఫస్ట్ టైం సమస్య వచ్చింది, ఈ యూనియన్లో సమస్య వచ్చింది. కాకపోతే ఇది బాగా నెగ్లెక్ట్ చేస్తారు. ఏంటంటే ఒక డబ్బులు చేయబట్టి ఒక కుటుంబం వాడి పరిస్థితి వస్తుంది. నేను నా సమస్య నేను నేర్చుకున్నా. నేను ఒక వడ్డీ తెచ్చుకున్నా. ఆ అబ్బాయి కూడా డబ్బులు ఎగ్గొడితే నేనేం చేయాలి? పరిష్కారం చేయరు. ఈ లోపల వాళ్ళు కొట్టుకొని సావాలి. ఇద్దరు తీసుకున్నాడు. ఈ యూనియన్ కనుక ఈ రోజు నా సమస్య పరిష్కరించకపోతే మాత్రం ఇక్కడ నేను నిరాహార దీక్ష చేస్తాను. ఎన్ని రోజులైనా నా సమస్య పూర్తిగా పరిష్కరించేంత వరకు, ఎన్ని రోజులను బట్టి నేను ఎక్కడే కూర్చుంటానో కదలకుండా ఇంట్లో కూర్చుంటాను.